హాయ్ అండి అందరికీ నమస్తే. నేను మీ ఖతర్నాక్ కవిత. ప్రస్తుతం నేను ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. మరి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ఓయూ అనేది కీలక పాత్ర పోషించింది. మరి ఇక్కడ విద్యార్థులు కూడా ఆ ఉద్యమంలో ఎంతో పోరాటం చేసి వాళ్ళు ఫైనల్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని అయితే సాధించారు. మరి ఒకప్పుడు తెలంగాణ రాకముందు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తెలంగాణ వచ్చాక ఇప్పుడు ఎలా ఉన్నాయి? అలాగే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి ఇంకా వాళ్ళు అనుకున్నవన్నీ జరిగాయా లేదా? అలాగే ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా! వాటి గురించి కూడా వాళ్ళ అభిప్రాయం ఏంటి అని ఇక్కడ ఎంతోమంది పోరాట వీరులు, నాలెడ్జ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మాటల ద్వారా వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి. నా పేరు సాయి కుమార్. ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. సో ఎంతోమంది ఉద్యమకారులు ఇక్కడ పోరాటం చేసి ఫైనల్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. మరి తెలంగాణ వచ్చాక ఎలా ఉంది? రాకముందు పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఏదైతే ఆంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిధులు, నియామకాలు, నీళ్లు అన్నీ వాళ్ళు దోచుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ళన్నీ తీసుకుపోయి లెఫ్ట్ కెనాల్ ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్‌కి తరలించుకుంటున్నారు. లెఫ్ట్ కెనాల్‌గా రావాల్సిన తెలంగాణ నీళ్లు కూడా రైట్ కెనాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి తరలించడము. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 5, 6 జోన్లలో కూడా ఏదైతే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థానికులుగా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని కూడా నియామకాలు చేసుకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏదైతే నిధులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే గ్రామీణ ప్రాంతాలు తెలంగాణ ఏరియాలో ఉన్న 10 జిల్లాలకు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా రాష్ట్రాలకు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం అంతా దౌర్భాగ్యమైన పరిస్థితికి చేరుకున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా నియామకాలు మాకు కావాలని తెలంగాణ రాష్ట్ర సాధనలో సంపండ వర్గాలు, ఏదైతే వ్యవసాయ కార్మికులు, ప్రతి ఒక్కరు విద్యార్థులు అంతా ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ గలమెత్తి ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా వందలాది మంది విద్యార్థులు చేసిన పోరాట ఫలితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పల్లె నుంచి ప్రతి ఒక్కరు అందరు కలిసి రాస్తారోకలు కావచ్చు, మిలియన్ మార్చులు కావచ్చు, ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా, ఇదే ఎన్సీసీ గేట్ సాక్షిగా ఎంతోమంది అమరుల ప్రాణత్యాగం, దాదాపు 1200 మంది అమరులు ప్రాణాలు వదిలిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే ఆంధ్ర పాలకుల పాలనలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అంతకంటే దీనమైన పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం చేరుకుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏదైతే మిగులు బడ్జెట్ ఉందో ఈరోజు లోటు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా నీళ్లు మాకు వస్తాయి, మా నిధులు మాకు వస్తాయి, మా నియామకాలు మాకు వస్తాయి అన్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళు ఇచ్చింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చింది లేవు, నియామకాలు జరిగింది లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరిగింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాము 10 సంవత్సరాలలో దాదాపు సుమారుగా కానిస్టేబుల్ ఉద్యోగాలు 3 సార్లు వేసినారు. దేనికి వేసినారు? వాళ్ళు చేసే తప్పిదాలని, వైఫల్యాలని ప్రశ్నిస్తున్న వారిపైన వేటు వేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కోసం, భద్రత కోసం తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేసిన నోటిఫికేషన్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు సుమారుగా 2 సార్లు రద్దవడం చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఎందుకంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎంతోమంది ప్రాణాలు ఎందుకు వదులుకున్నారు? మా ప్రాణం పోయినా కానీ మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి, మా అక్కలకి ఎవరైతే మా ప్రాణం పోతే కానీ మా భవిష్యత్తు తరాలకైనా మంచిగా బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి, నియామకాలు జరుగుతాయి, వాళ్ళైనా బాగుపడతారని చేసినారు. కానీ వాళ్ళ ప్రాణాలపైన 1200 మంది అమరులపైన పీఠం వేసుకొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆయన పరిస్థితి చాలా దీనమైన స్థితి ఉంది. ఇప్పుడు మొన్న చూసినాం 2024 లోక్సభ ఎన్నికలు రావస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైన స్థితి వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీకి 17 లోక్సభ స్థానాల్లో తెలంగాణలో ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేకుండా పూకటి వేళ్లతోటి, కింద వేర్లతోటి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి పాతాళానికి దొక్కారు. ఎందుకంటే ఎంత నిర్బంధానికి నెట్టేసిందంటే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకి, తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థికి సుమారు 5,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నారు. పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీ నిర్వీర్యంగా ఉన్నాయి. అప్పట్లో ఏదో నిజాం రాజులు ఉపయోగించిన బర్ల కొట్టాలు, దొడ్లనే ఈరోజు హాస్టళ్ళలో ఇచ్చినది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా ఏం ఏర్పడింది లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో. మేము ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు దాదాపు సుమారుగా డిగ్రీ కళాశాల, నిజాం కళాశాల, చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది విద్యార్థులు ఇంటి దగ్గర పొలాలు అమ్ముకొని వచ్చి కూడా ఈరోజు
వాళ్ళ తల్లిదండ్రులు అవి ఉన్న బర్రెలు గొర్రెలు వాళ్ళ తల్లిదండ్రుల తాళి బొట్టు కూడా తాకట్టు పెట్టుకొని వచ్చి ఈరోజు ఫీజు కట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫీజు కట్టకపోతే మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడము, సర్టిఫికేట్ ఇవ్వకపోతే బయట సమాజంలో ఉద్యోగం రాకపోవడము, ఇట్లా చాలా చాలా ఇబ్బందులు పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తున్నాడు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఫీ రెగ్యులేషన్ లేకుండా విచ్చలవిడిగా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఏదైతే పేరెంట్స్ యొక్క వాళ్ళ రక్తాన్ని పిండుతూ ఒక ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. తెలంగాణ చూస్తే అన్ని వర్గాలు ఏ వర్గాలకు లేకుండా ఒక సామాజిక న్యాయం లేకుండా వాళ్ళ కుటుంబ పాలన చేసుకుంటూ జరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని విసుగు చెందిరు. 2 సార్లు చూసినారు. 2 సార్లు చూసిన తర్వాత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. సుమారుగా కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు భారతదేశంలో చూసింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం యొక్క జీడిపి ప్రపంచంలో మొత్తం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ యొక్క ఆర్థిక మొత్తంలో భారతదేశం అనేది 4వ స్థానంలో ఉంటే 2014 సంవత్సరానికి భారతదేశం అనేది ప్రపంచ దేశాలలో 10వ స్థానానికి పడిపోయింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన ఎంత నీచమైన పరిస్థితి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజులో భూమిలో ఉన్న బొగ్గు నుంచి మొదలు పెడితే 2G స్పెక్ట్రమ్ వరకు చాలా మనం నేర్పించవచ్చు మన పిల్లగాళ్ళకి. ఏ అంటే యాపిల్ కాదు, ఏ అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలన్నీ ఏ నుంచి జెడ్ దాకా ఉన్న ఆల్ఫాబెట్లో ఉన్న ప్రతి ఒక్కటి చెప్పొచ్చు. A to Z అంటే ఏ ఫర్ యాపిల్ కాకుండా వాళ్ళు చేసిన కుంభకోణాలు చెప్పొచ్చు. అంటే అంత దౌర్భాగ్యమైన స్థితి ఇచ్చి ఈ రోజు కూడా గడీల పాలన, అప్పట్లో రావు పాలన ఏ విధంగా నడిచిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన జరుగుతున్నది. దీనిని విద్యార్థులు అంతా గమనించి ఏదైతే రాబోయే లోక్సభ ఎన్నికలలో మీరు ప్రత్యేకంగా ఆలోచించి విద్యార్థులకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెద్దపీట వేసి సామాజిక న్యాయం చేసే వారికి మీరు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదైతే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే మ్యాక్సిమం కొంతవరకైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నారు? నాకు ఏ పార్టీ ఇష్టం అంటే నేను ఒక విద్యార్థిగా నేనేం కోరుకున్నా అంటే 2014లో 10వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థలో. జీడిపి దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు 2014లో 10వ స్థానంలో ఉన్నది. ఈరోజు ప్రపంచ దేశాల్లో 5వ స్థానంకి వచ్చింది. ఆ రోజు చూసుకుంటే మనం 2014 అంతకంటే ముందు దిల్సుఖ్నగర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈరోజు ముంబైలో అటాక్ జరగడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మనము ఈ దేశంలో భద్రతా వైఫల్యం లేకుండా భద్రత కట్టుదిట్టం చేసి ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని అగ్రగామిగా నిలిచిన ప్రభుత్వాన్ని ఏదైతే జాతీయవాద ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఏదైతే భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడే ప్రభుత్వాన్ని నేను కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భారతదేశం సరిహద్దులో మనం చూసుకోవచ్చు. అటు చూస్తే పాకిస్తాన్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, అంటే చైనా నుంచి సరిహద్దు దేశాల నుంచి ముప్పున్నా కానీ ఈరోజు భారతదేశాన్ని ఒక అగ్రగామి స్థానంలో ఉంచే ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి మీరు ఓటకు వినియోగించుకొని మనం చూసుకున్నట్లు CAA కావచ్చు, NRC కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, ఏదైతే నూతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఏదైతే మెకాలే విద్యా విధానాన్ని కాకుండా ఈరోజు ఏదైతే కొత్తగా జాతీయ నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకొచ్చినారు. కొత్తగా చాలా కార్యక్రమాలు చేసిన పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీకి వేస్తే అవకాశం మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. సెంట్రల్లో మీ అభిప్రాయం? సెంట్రల్లోనే చెప్పాను నేను. సెంట్రల్లో ఏదైతే మనం చూసుకున్నాం అంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపించే పార్టీ మాకు కావాలని కోరుకున్నాం. ఇంకోటి ఏంటంటే అంటే ఇప్పుడు నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ గారు కూడా పోటీ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి పోటీ ఎందుకంటే నక్కకి నాగలోకాలకు ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలలో ఉన్న లీడర్లందరికీ ఒక పోల్ పెడితే నరేంద్ర మోడీ గారికి ప్రపంచంలో ఉన్న 196 దేశాలలో మొత్తం 75% వచ్చింది. రాహుల్ గాంధీతో పోల్చడం సరికాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. అంటే వరల్డ్స్ పవర్ఫుల్ లీడర్ ఏమంటే నరేంద్ర మోడీ. ఎందుకంటే మనం పేపర్ జెనీవా పోయినప్పుడు ఆయన స్వయాన కాళ్ళు మొక్కడము అంటే మనం చూసుకున్నట్టు పోయినప్పుడు ఇంతకుముందు మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థికవేత్త పోయినా కానీ కొన్ని G20 ఆ సమావేశాలలో మన దేశాన్ని పట్టించుకొని వాళ్ళు కూడా ఈరోజు అమెరికాకు సంబంధించిన జో బిడెన్ వచ్చి భుజాన్ని తట్టిందంటే భారతదేశం అనేది ఏ స్థానంలోకి వెళ్ళిందో అనేది